నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. సురేందర్ రెడ్డి ధృవ తీసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మనం చూసాము. రామ్ చరణ్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించారనే చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్గా, కథ వైజ్గా మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు ఆ సురేందర్ రెడ్డి గీతా ఆర్ట్స్తో కలిసి ఒక సినిమా తీయబోతున్నారు. ఏంటి విశేషాలు? ఏజెంట్ ఫ్లాప్ అయిన తర్వాత ఇతన్ని బేసిక్గా చాలామంది అనుకున్నారు, ఈయన మళ్ళీ సినిమాలు చేస్తాడా చేయడా, ఎవరైనా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే ఆల్రెడీ ఏజెంట్కి నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యాడు. గుణశేఖర్ లాగా ఓన్ ప్రొడక్షన్స్ పెట్టుకొని ఏదైనా ట్రై చేస్తాడా, లేకపోతే ఇంకేంటి ఏంటని 100 క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అంటాయి చూసావా, అప్పటి బాకీ పాత బాకీ ఒక్కొక్కసారి రుణపడి టైంలో ఉపయోగపడింది అని చెప్పేసి. అట్లా ఈయనకి ధృవ టైంలోనే గీతా ఆర్ట్స్తో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. ఎప్పుడైనా అల్లు అరవింద్ గారు ఒక డైరెక్టర్ బాగా సక్సెస్లో ఉన్నాడంటే, నాకు తర్వాత ఒక 2-3 సినిమాలు చేయాలి నువ్వు అని చెప్పేసి అడ్వాన్స్లు ఇస్తూ ఉంటాడు. అది మనకు తెలిసిందే. సో ఆ రకంగా ఈయనకు కూడా ధృవ కొంచెం సక్సెస్ అయిన తర్వాత నాకు ఇంకొక సినిమా చేసి పెట్టాలి నువ్వు అని అన్నాడు. సరే సార్ చేస్తా అని కూడా అన్నాడు. వీళ్ళ వెర్షన్ బాగుంటే మధ్యలో అనుకోకుండా సైరా నరసింహారెడ్డి వచ్చింది. అది కాస్త మోస్తారు డిజాస్టరు. ఆ తర్వాత ఈయన ఎట్లయినా సరే ఈసారి నిలదొక్కుంటాడు అని చెప్పేసి ఏజెంట్ విషయానికి వస్తే ఏజెంట్ కూడా సేమ్ అదే పందాలో వెళ్ళి అది కూడా అట్లాగే తయారైంది. సో ఇది కాక అటు అది కాక ఏం చేయాలన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మళ్ళీ గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడెప్పుడో ఒక కమిట్మెంట్ ఇచ్చావు కదా నాకు, ఇప్పుడు ఆ సినిమా చెయ్యి అని చేయగానే ఈయన కూడా చాలా హ్యాపీ. అసలు గీతా ఆర్ట్స్ నుంచే పిలుపు వచ్చేసింది అని అంటే అది అదృష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఇప్పుడు ఆయనకి నీట్గా మంచి స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకొని, అంటే ఇప్పుడు అది కొత్త డైరెక్టర్తో తీస్తాడా, లేకపోతే కొత్త హీరోతో తీస్తాడా, లేకపోతే ఇంకెవరితో తీస్తాడా తర్వాత సంగతి. ఇంకా ఇదైతే కన్ఫర్మ్ అవ్వాలి క్యాస్టింగ్. బట్ ప్రజెంట్ అయిన సిచ్యువేషన్లో మాత్రం ఇది అయితే జరిగింది. ఇక అల్లు అరవింద్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా సరే మొన్న 2018 కూడా వీళ్ళే రిలీజ్ చేశారు, అది బాగా హిట్ అయింది. సో ఈ క్రమంగా ఆయన ఏం చెప్పుకున్నాడు, చందు మొండేటితో కూడా రామ్ చరణ్ తేజ 300 crores ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అండ్ చందు మొండేటి గురించి మాట్లాడుతూ కూడా డైరెక్టర్స్ గురించి ఇండైరెక్ట్గా కామెంట్ చేశాడు. అది నాకు తెలిసి పరశురామని ఉద్దేశించి అనుకుంటా. నాకు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నాతోనే సినిమాలు చేస్తారు, మధ్యలో వేరే హీరోలతో సినిమాలు చేయరు. ఇంతకుముందు చాలామంది నమ్మి నేను అట్లా మోసపోయాను, కానీ చందు మొండేటి అలా కాదు. నాకు ఒక సినిమా చేస్తానని చెప్పాడు, తర్వాత మధ్యలో ఇంక ఎవరితోనూ ఏ సినిమా ఒప్పుకోలేస్తాను, కమిటెడ్గా ఉన్నాడు, నేను ఎప్పుడు పిలుస్తాను అని చెప్పేసి. ఇలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలని చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఆయన ఒకప్పుడు ఈ సీన్ ఫ్లాప్ వచ్చింది కదా అని వదిలేలా. అప్పుడు గీతా గోవిందం టైంలోనే పరశురామ్తో ఆయన పెట్టుకున్నాడు, మనం చూసాము. తర్వాత ఆయన వేరే వాళ్ళందరితో తిరిగి ఈయనని పక్కన పెట్టాడు. కానీ ఓ విశ్వాసం అనేది ఉంటుంది చూసావా, అది డైరెక్టర్స్కి లేదేమో, కానీ ఈయన మాత్రం మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి కమిట్మెంట్ ఇస్తే అది ఏదైనా సరే చేయాలి. చాలామంది భయపడతారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ పెద్ద డిజాస్టర్ ఇచ్చిండంటే, అమ్మో మళ్ళీ వాడితో ఎందుకులే. కొరటాల శివ లాంటి పెద్ద డైరెక్టర్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ గారు ఆచార్యతో ఫ్లాప్ అవ్వగానే ఆయన వంక చూడడానికి చాలా మంది భయపడ్డారు. అవును, అట్లా ఉండే పరిస్థితి ఉన్న టైంలో అంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ నుంచి ఆయనకు తెలుసు అరవింద్ గారికి హిట్స్ ఫ్లాప్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏజెంట్లో కూడా చాలా ఉన్నాయని తెలుసు మనకి. అంటే అఖిల్ టైంకి రాలేదని, లేకపోతే ఇంకేదో అయిందని, వీళ్ళ మధ్యలో గొడవలు అయినాయని, ప్రొడ్యూసర్ కాస్త బడ్జెట్ ఎక్కువ అయిందని, ఇట్లా ఏవేవో లోగుట్లు ఉన్నాయి. అండ్ కరోనా టైం వచ్చిందని వీళ్ళకి తెలుసు ఈ సిచ్యువేషన్స్ అన్నీ. సో బట్ సురేందర్ రెడ్డి తప్పు కాదు. ఆయన ఇంతకుముందు ఎలాంటి సినిమాలు తీశాడో మనకు తెలుసు. ఏది అతను ఒక్కడే టైం నుంచి అతను హిట్స్ ఇస్తూనే ఉన్నాడు, మంచి సినిమాలు తీశాడు. అట్లాంటి ఒక డైరెక్టర్ సడన్గా ఇట్లా అవుతుందని ఎవరో ఊహించరు. బట్ ఇప్పుడు కొరటాలని ఎలా అయితే ఎన్టీఆర్ నమ్మాడో నెక్స్ట్ ఈ 30 సినిమాకి, సేమ్ అలాగే సురేందర్ రెడ్డిని కూడా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు నమ్మి తనతో తీయించుకుంటున్నారు. ఇప్పుడు అతను కనుక ఒకవేళ ఈ సినిమాతో మళ్ళీ సురేందర్ రెడ్డి నిరూపించుకుంటే కనుక నెక్స్ట్ ఆయనకు తిరుగుంటుందని చెప్పుకో. ముఖ్యంగా సురేందర్ రెడ్డి లేకపోతే కొరటాల శివ లేకపోతే వేరే వాళ్ళు మనం ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. తేజ గారు,
మంచి మంచి హిట్స్ ఇస్తారు, బట్ ఒక టైం వచ్చేసరికి ఎందుకో ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. బట్ వాళ్ళను మళ్ళీ నిలదొక్కుకోవాలి అని అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాల్సిందే. కొంతమంది ఇస్తూ ఉంటారు, కొంతమంది వదిలేస్తూ ఉంటారు. తేజ విషయం మాట్లాడడం బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే ఆయన కూడా వీళ్ళు, నాకు తేజలో నచ్చింది ఏంటంటే ఉదయ్ కిరణ్కి ఒకప్పుడు బాగా కెరీర్ పీక్స్లో ఉండి మళ్ళీ పడిపోయిన తర్వాత అవునన్న కాదన్నతో మళ్ళీ ఇచ్చాడు. సదా కూడా సిచ్యువేషన్ బాగాలేని టైంలో వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేశాడు. అండ్ అలాగే ఈయనకు కూడా కెరీర్ బాగాలేనప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా ఆదుకున్నారు, వాళ్ళు హిట్స్ ఉన్నప్పుడు సినిమాలు ఇచ్చి. లైక్ మన కాజల్ లాంటి వాళ్ళు సీత ఇచ్చింది, ఒకప్పుడు లక్ష్మీ కళ్యాణంతో తెచ్చిన అది ఆమె మర్చిపోకుండా ఇచ్చింది. సో ఇట్లా వీళ్ళు ఒకరికొకరు పరస్పరం, ఈవెన్ పూరి జగన్నాథ్కి కూడా కొంతమంది ఇలాగే చేస్తారు. అప్పుడప్పుడు హీరోలు డేట్లు ఇవ్వడము. అంటే ఇప్పుడు రామ్ పోతినేని ఆయన ఆదుకున్నాడు మళ్ళీ స్మార్ట్ శంకర్ నుంచి. చూడు ఆయనకి ఈయన హిట్ ఇచ్చి ఆయన ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఇద్దరు హెల్ప్ చేసుకున్నారు ఒక్క సినిమాతో. అట్లా కూడా బయటకు వచ్చారు అండ్ రామ్ కూడా ఎలివేట్ అయ్యారు ఆ క్యారెక్టర్ లో. సో మళ్ళీ పూరి బాలేరు అన్నప్పుడు రామ్ ఆయనకి హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, చేయబట్టి లేపడం. సో ఇట్లా ఒకరికొకరు పరస్పరము హెల్ప్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే పని అల్లు అరవింద్ గారు సురేందర్ రెడ్డికి చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ నిర్మాత అయినా సరే ఒక డైరెక్టర్ ఫ్లాప్స్ ఇస్తున్నాడంటే అంటే ఆయనతో పెద్ద నిర్మాతలు ధైర్యం చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటిది ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు, పెద్ద ప్రొడ్యూసరు, అన్ని సినిమాల లోగుట్టు తెలిసిన మనిషి అంత అయినా ఈయన నమ్మాడు అంటే డైరెక్టర్ వర్త్ఫుల్ కాబట్టి నమ్ముతారు. అండ్ ఆయన కూడా ఇంకొకటి ఆయన చేసిన ఇది అందరికీ ఏం నచ్చిందంటే, ఏజెంట్ ఎందుకండి లాంగ్ అయింది అంటే నేను 6 నెలలు హాస్పిటల్లో ఉన్నాను అందుకని ఆయన మీద వేసుకున్నాడు. అట్లా ఎవరు చేస్తారు ఇవాళ రేపు చెప్పు. చాలామంది ఏంటంటే హీరోలను కూడా మనం చూసాము డైరెక్టరే, అందరు బతుకని మొత్తం డైరెక్టరే అని చెప్పేసి. అఖిల్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పి సురేందర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాల. మొన్న ఒక లెటర్ రిలీజ్ చేసి నీ సినిమా ఏదో నేను నెక్స్ట్ మంచి సినిమాలతో వస్తాను, వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ప్రతి టెక్నీషియన్ పేరు రాశాడు కానీ సురేందర్ రెడ్డి పేరు తీల. సో ఇట్లాంటివి ఉంటే అప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు. సేమ్ ఆచార్యకి కొరటాల శివన్ కూడా వాళ్ళు అలాగే దూరం పెట్టేసరికి మొత్తం ఆయన మీద వేసి పడేశారు, ఈయననే చేశాడు అని చెప్పేసి. సో ఇట్లా ఉంటే మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఎవరింత చిన్నపిల్లలేం కాదు ఇవాళ రేపు. సో అలా సురేందర్ రెడ్డిని ఈయన నమ్మి ప్రాజెక్ట్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి అండ్ ఇంకొకటి ఈయన నమ్మాడు కదా అని చెప్పి సురేందర్ రెడ్డి మళ్ళీ ఏదో పెద్ద భారీ ప్రాజెక్టు తీసి ఏదో చేద్దామని కూడా అనుకోవట్లా. కథ బలం ఉండి అవసరమైతేనే ఖర్చు పెడతారని. ఇంకోటి నీకు నిజంగా మెచ్చుకోవాలి, ఏజెంట్ సినిమా ఎవరి చేతికి వెళ్ళినా కనీసం 300 కోట్లు అడుగుతారు, ఆ ఫారిన్ లొకేషన్స్ అవన్నీ. కానీ వాళ్ళు ఆ 40లో ఆయన అనుకున్నాడు అంటే అది గ్రేట్. అఫ్ కోర్స్ 80 వరకు వచ్చింది. తర్వాత చెప్పాలంటే అది పొడిగింది కూడా అఖిల్ వల్లే అని కూడా టాక్ ఉందిగా. కొంచెం మార్చేశారు, ఎవరి వల్ల అయినా కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశారు అన్న టాక్ కూడా ఉండింది మరి ఇండస్ట్రీలో. పాపం ఇంకా వాళ్ళకు కూడా కరోనా కూడా సిచ్యువేషన్ వచ్చిందిలే. ఇప్పుడు వీళ్ళని అనకపోయినా కూడా మధ్యలో కరోనా, ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా మంచోళ్ళు అయ్యి కరోనా కాటేసినా కూడా వీళ్ళు ఏం చేయలేరు కదా. సో అట్లా దాన్ని వదిలేస్తే అందరికి అర్థమైంది. సురేందర్ రెడ్డి వర్త్ అయితే నాకు తెలిసి అల్లు అరవింద్కి అర్థమైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మంచి భూమితోనే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.